నమస్కారం ఫ్రెండ్స్. నేను కొన్ని రోజులుగా రాబోయే సంవత్సరం చాలా మందికి గడ్డు కాలం. చాలా మంది తమ జీవనోపాధి కోల్పోతారు. ప్రపంచం కొత్త విధానంలో నడుస్తుంది. మనం గత 30 ఏళ్లుగా ఇలాంటి జీవితం సాగిస్తున్నాము. దానికి టోటల్గా భిన్నమైన జీవితాలు గడపాల్సి వస్తుంది. దీనికి ఒక ఆశ్చర్యకరమైన లాజిక్ ఉంది. మీరు నమ్మినా నమ్మకపోయినా మనం గడపబోయే దుర్భరమైన జీవితాలకు మొదటిసారి ప్రభుత్వ తప్పిదం వల్ల, అంటే గత 25-30 ఏళ్లలో ఎప్పుడూ ఇలాంటి సిచ్యువేషన్ మన జీవితాలు ఫేస్ చేసి ఉండవు. దానికి కారణం ప్రభుత్వం ఇన్ని సంక్షేమ పథకాలు అమల్లోకి తెస్తుంటే మరి మన దుర్భరమైన జీవితాలకు ప్రభుత్వం కారణం ఎలా అవుతుంది? ఇది గమనించాలి. నేను కొన్ని ఎకనామిక్ ఇష్యూస్ మీ ముందు పెడతాను. మీకు అర్థమైతే తప్పకుండా అప్రిషియేట్ చేస్తారు. మీ జీవితాలు సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. మనకు వందల సంవత్సరాలుగా డబ్బున్న వాళ్ళు, ఆస్తిపరులు, బంగారం వెండి నిల్వ ఉన్నవాళ్ళు వందల సంవత్సరాలుగా వీళ్ళే ఇలాంటి క్రైసిస్నైనా ఎదుర్కోగలుగుతున్నారు. మన ఉద్యోగాలు ఎంత పెద్దవైనా, ఎంత ఆధునికమైన, నూతన వ్యవస్థలో దాని స్థాయి ఏమున్నా, మనకి ఇప్పుడు వస్తున్న శాలరీస్ ఎంత పెద్దగా ఉన్నా, రాబోయే 4 సంవత్సరాలలో వర్స్ట్ ఎఫెక్టెడ్ విల్ బి సాలరీడ్ ఇండివిజువల్స్. ముఖ్యంగా ప్రైవేట్ సెక్టర్లో బాగా ఉద్యోగం ఉండి బాగా జీతాలు ఉన్న వాళ్ళు కూడా నెక్స్ట్ 4 ఇయర్స్లో బాగా దెబ్బతింటారు. రెండో శ్రేణిలో డబ్బులు వస్తున్న వాళ్ళు ఫ్యూచర్ కోసం ఏం ప్లాన్ చేసుకున్నారో, అంటే శాలరీ వస్తున్న వాళ్ళు లేదా కొద్దో గొప్ప ఆస్తి ఉన్నవాళ్ళు, వాళ్ళు వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ కోసం ఏం ప్లాన్ చేసుకున్నారో అది మొత్తం అంటే రీవిజిట్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ ఆలోచించాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి. ఒకవైపు ప్రజలు జీవనోపాధి కోసం పట్టణాలకు వస్తుంటే, ఇంకోవైపు ప్రభుత్వం పట్టణాలలో మౌలిక సదుపాయాల కోసం పాటుపడుతుంటే, ఈ రెండు జరుగుతుంటే పట్టణంలో జీవించే
కాస్ట్ ఆఫ్ లివింగ్ అది పట్టణంలో విపరీతంగా పెరగనుంది. మనం టోటల్ అర్బన్ లైఫ్ స్టైల్, రూరల్ లైఫ్ స్టైల్స్ ఇవన్నీ బేరీజ్ వేసుకుంటే మనము సిటీలో ఉపాధి పొందుతున్నాము అంటే మనకు వస్తున్న ఆదాయం కన్నా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే మనం ఏం పర్సంటేజ్ మనం ఊళ్ళల్లో ఖర్చు పెడుతున్నామో దానికన్నా ఎక్కువ న్యాచురలీ అర్బన్ ఏరియాస్లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ప్లస్ మనం అనుకుంటున్న క్వాలిటీ ఆఫ్ లివింగ్ అంటే మనది ఏం అజంప్షన్ ఉందో అర్బన్ ఏరియాస్లో అది ప్రాక్టికలీ అది గుడ్ లైఫ్ స్టైల్ కాదు. ద నేచర్ ఆఫ్ స్పెండింగ్, మనము క్వాలిటీ ఆఫ్ స్పెండింగ్ మనకు పట్టణాల్లో అంటే క్వాలిటీ కోసం స్పెండ్ చేస్తున్నా అనుకున్నా దట్ ఈస్ నాట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. క్వాలిటీ ఆఫ్ స్పెండింగ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఇదొక విచిత్రమైన ఫినామినా అర్బన్ ఏరియాస్లో. అంటే వీఆర్ గోయింగ్ టు ఫేస్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ క్వశ్చన్స్ ఇన్ ఎకనామిక్స్. అంటే ఎకనామిక్స్నే తలకిందులు చేసే సిచ్యువేషన్స్ రాబోతున్నాయి. మనం అందరము దానికోసం సిద్ధంగా ఉండాలి. అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ ఏజెన్సీస్ కానివ్వండి, వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థలు కానివ్వండి, ఇతర సంస్థలు కానివ్వండి, వాళ్ళు మన దేశంలో స్టేట్ స్పెండింగ్ పై రెడ్ జెండాలు ఎగరేస్తున్నారు. ఎందుకంటే సెంటర్కి సంబంధం లేకుండా వరల్డ్లో ఫైనాన్సింగ్ ఏజెన్సీస్తో స్టేట్స్ టైఅప్ చేసుకొని లోన్స్ తీసుకుంటున్నాయి. అంటే ఒక లెవెల్ వరకు సెంట్రల్ గ్యారంటీస్ ఉన్నాయి, కానీ ఒక లెవెల్ దాటితే అది స్టేట్ రెస్పాన్సిబిలిటీ. అయితే ప్రభుత్వాలు ఈ బ్యాంకింగ్ సిస్టంలో, ఫైనాన్షియల్ సిస్టంలో ఎంతైనా ఏ లిక్విడిటీ ఉన్నా ఆ లిక్విడిటీ మొత్తము ఆస్తులను తాకట్టు పెట్టి గుంజేస్తున్నాయి. వేల కోట్లు, లక్షల కోట్లు. అయితే ఇప్పుడు ఒక పెక్యులర్ బ్యాంక్, నేను ఎప్పుడో రియల్ ఎస్టేట్లో చెప్తున్నాను, ఈ ఫ్లాట్స్, ఈ ఆస్తులు తాకట్టు పెట్టుకొని హై వాల్యుయేషన్స్తో 300% వాల్యుయేషన్స్తో బ్యాంక్స్ లోన్స్ ఇస్తున్నాయి. ఇది ఏ క్షణమైనా ఎప్పుడైనా రాలిపోయి అంటే బ్యాడ్ డెట్స్గా మారొచ్చు బ్యాంక్స్కి. బ్యాంక్స్ అవి ఆస్తులు అమ్మలేక ఇబ్బంది పడవచ్చు అని నేను 2 ఏళ్ల క్రితం చెప్పాను. ఇప్పుడు అదే మాట వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థలు, ఐఎంఎఫ్ లాంటి సంస్థలు, జపనీస్ లోనింగ్ ఏజెన్సీస్ ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నాయి. అంటే వాల్యూ ఆఫ్ అన్ అసెట్, దీన్ని ప్రభుత్వమే హైప్ చేసి ఆ హైప్ అయిన అసెట్ని ఇంటర్నేషనల్ బ్యాంక్స్కి తాకట్టు పెట్టి, స్టేట్ బ్యాంక్స్కి తాకట్టు పెట్టి, డొమెస్టిక్ బ్యాంక్స్కి తాకట్టు పెట్టి ఆ లోన్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రభుత్వం డిఫాల్ట్ చేస్తే, ప్రభుత్వం తీసుకున్న అప్పును తిరిగి ఇవ్వకపోతే ఆ అసెట్ని సీజ్ చేసుకుంటే దాంట్లో అంటే ఈ వాల్యుయేషన్స్ ప్రకారం, ప్రస్తుతం ఉన్న ఎకానమీ ప్రకారం అట్లీస్ట్ 30% వాల్యూ అంటే బై 2 yearsలో కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. నేను అదే చెప్పిన, 300% వాల్యుయేషన్స్తో హోమ్ లోన్స్ తీసుకోకండి, ఇది మంచిది కాదు అంటే మీకు విచిత్రం అనిపించింది. కానీ ఇప్పుడు వరల్డ్లో టాప్ ఫైనాన్షియల్ ఏజెన్సీస్, బ్యాంక్స్ ఏం చెప్తున్నాయంటే ప్రభుత్వం తాకట్టు పెట్టిన ఆస్తులు 2 సంవత్సరాలలో అమ్మితే మినిమం 20 to 30% కోల్పోవాల్సి వస్తుంది నెట్ అసెట్ వాల్యూ అని చెప్తున్నాయి. అంటే నేను ఏది రియల్ ఎస్టేట్కి చెప్పానో అది ఇప్పుడు ప్రభుత్వ లెండింగ్కి ప్రైవేటు ప్లస్ ఇంటర్నేషనల్ బ్యాంక్స్ చెప్తున్నాయి.
అంటే అవి కూడా మోసపోయిన పరిస్థితులు మనం చూస్తున్నాం. నేను అమరావతి గురించి కూడా క్లియర్గా మాట్లాడిన. మీకు బిల్డింగ్స్ అవసరం లేదు, పెద్ద పెద్ద జనాలు లేనప్పుడు, రెవెన్యూ స్ట్రీమ్ లేనప్పుడు, యూసేజ్ లేనప్పుడు మీరు ప్రాజెక్ట్స్ కట్టి లాభమేమి? నేను రీజనల్ రింగ్ రోడ్ కూడా అది చెప్పిన. ట్రక్ డ్రైవర్లు దిగి మూత్రం పోసి ఛాయ్ తాగడానికి తప్ప RRR పనికిరాదు అని ఎందుకు చెప్పిన? ఎందుకంటే ఫీజిబిలిటీ లేనప్పుడు ఎటువంటి టాప్ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అయినా అది ఫిజికలీ హెల్ప్ చేయదు, ఫైనాన్షియలీ చాలా ప్రూడెంట్గా ఉండదు అని నేను అతి తక్కువ స్టేజ్ అంటే లెవెల్కి వచ్చి మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసిన. అప్పుడు మీరు RRR రింగు మీద రింగు, బొంగు మీద బొంగు అన్నారు. ఇప్పుడు ఏమైపోయింది? లాస్ట్కు బొంగే మిగిలింది. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం పెద్ద పని కాదు. ఎనీబడి విల్ గివ్ మనీ టు గవర్నమెంట్ ఏజెన్సీస్, ఎందుకంటే గవర్నమెంట్ గ్యారంటీ ఉంటుంది కనుక ఎవడైనా ఇస్తాడు. బట్ ఆ తాకట్టు పెట్టే ఆస్తి ఒక లెండింగ్ ఏజెన్సీకి నెక్స్ట్ 2 yearsలో 20%, 30% తగ్గిపోతుంది. అంటే ప్రభుత్వం తాకట్టు పెట్టిన ఆస్తులు కరిగిపోతున్నాయంటే ఇది డేంజర్ సిగ్నల్. ప్రభుత్వ గ్యారంటీ ఉన్న ఒక లోన్కి డేంజర్ అని అంటున్నారంటే, ఇప్పుడు మీరు ప్రైవేట్ ఫ్లాట్స్ హైరైజెస్లో తీసుకొని, విల్లాస్ తీసుకొని, 6 కోట్ల విల్లా, 3 కోట్ల ఫ్లాట్ మీరు లోన్ మీద తీసుకుంటే రేపు నెట్ అసెట్ వాల్యూ పడిపోతే ఇప్పుడు బ్యాంక్స్ ఏమనాలి? ఒక ప్రభుత్వం తాకట్టు పెట్టిన ఆస్తికే ఇవాళ రేపు గ్యారంటీ లేదు అని ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ అంటుంటే ఈ తొక్కల హోమ్ లోన్ ఎంత? నేను ఇది 2 ఏళ్ళ నుంచి మీకు చెప్తున్నాను. మీరేమంటారు? లేదు పెరుగుతుంటుంది, మనకు డిఫాల్ట్ అయితే మనం అమ్ముకుంటే దాని ఫ్లాట్ యొక్క పెరిగిన వాల్యూ వస్తుంది కదా, అది ఒక ఇన్వెస్ట్మెంట్ కదా అన్నారు. నేను అది మీ పిచ్చి ఊహ అని నేను చెప్తూనే ఉన్నా. చెప్పినా వినరు, నాకు తెలుసు మీరు వినారని. కానీ నేను సాఫ్ట్గా చెప్పిన. ఇప్పుడు హార్డ్గా అది మనకు పెద్ద ఏజెన్సీస్ ద్వారా, బ్యాంక్స్ ద్వారా ఇది రెడ్ ఫ్లాగ్ అవుతున్నది. తప్పకుండా భారతదేశంలో ఎస్పెషలీ సౌత్ ఇండియాలో అంటే మోర్ దెన్ 50% స్టేట్స్ ఉన్నవే 4-5, దాంట్లో 50% విల్ గో బ్యాంక్రప్ట్. దాంట్లో టాప్ 1-2లో మన ఆంధ్రప్రదేశ్ నంబర్ 1, నంబర్ 2 తెలంగాణ. ఎందుకంటే ఫాల్సిఫైయింగ్ అసెట్ వాల్యూ ఇది చాలా ఇంపార్టెంట్ టర్మ్ ఎకనామిక్స్లో. గవర్నమెంట్ ఈజ్ ఫాల్సిఫైయింగ్ ద అసెట్ వాల్యూ, నెట్ అసెట్ వాల్యూ ఆఫ్ ది హోల్డింగ్ అసెట్ ఆఫ్ ఎన్ గవర్నమెంట్. గవర్నమెంట్ హోల్డ్ చేస్తున్న ఒక అసెట్ వాల్యూని ఆర్టిఫిషియల్గా పంపు చేసి, ఇప్పుడు కేసీఆర్ చేసాడు భూమి ధరల పెంపు అంటే ఆయన పెంపు చేయంగానే అందరూ పెంచేసిండు, కరెక్టే. అది తాకట్టు పెట్టేటప్పుడు దాని రియల్ వాల్యూస్ కనుగొంటారు. ఇప్పుడు ఏం జరిగిందంటే బ్యాంకులు కూడా మోసపోయినాయి. అంటే ఈ రిచ్ స్టేట్ గ్రోత్ స్టోరీ, ఈ హై రైజెస్, వెస్ట్ హైదరాబాద్ ఇలాంటి టర్మ్స్ ఇని, అమరావతి, నెక్స్ట్ క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ సిటీ, ఇటువంటి టర్మ్స్ని బ్యాంక్స్ కూడా మోసపోయినాయి. ఇప్పుడు పక్కా మునిగిన బ్యాంకులు ఇప్పుడు రియలైజ్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు రియలైజ్ చేసుకున్న సెంట్రల్ బ్యాంక్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఒత్తిడి వల్ల ఇంకా లోన్స్ ఇవ్వడానికి వాళ్ళని ఫోర్స్ చేస్తున్నారు. నేను ఇవన్నీ మీ అందరికీ ఎందుకు చెప్తున్నా? ఇది చాలా డీప్ సబ్జెక్టు. ప్రాక్టికల్లీ మీకు అన్నీ చెప్పొద్దు, అవసరం లేదు మీకు. కానీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రభుత్వం లోన్ తీసుకుంటే బ్యాంక్స్ నష్టపోతున్నాయి. ప్రభుత్వం లోన్ తీసుకుంటే, ప్రభుత్వం గ్యారంటీ ఉన్న లోను వాళ్ళకిస్తే బ్యాంక్స్ మోసపోతున్నాయంటే ఒక ప్రైవేట్ బిల్డర్ బూస్టప్ చేసిన ప్రాపర్టీని బ్యాంక్స్ లోన్ ఇస్తే వాళ్ళ పరిస్థితి ఏమి? ఇప్పుడు అర్థమవుతుండొచ్చు మీకు. నేను మ్యాక్రో లెవెల్ పిక్చర్ ఎందుకు ఇస్తాను మీకు అంటే, ప్రభుత్వంతో ఎందుకు లింక్ కుదురుస్తా అంటే, ప్రభుత్వంపై ఈ సంక్షోభానికి నేను ఎందుకు బాధ్యుడిని చేస్తా అంటే, ప్రభుత్వం
ఒక లాబీతో కలిసిపోయి ఎన్నుకున్న ప్రజల్నే మోసం చేస్తుంటే ప్రజలు ఎక్కడ పోవాలి? నా 2.5 ఏండ్ల మీరు వీడియోలు చూసుకోండి. నేను మ్యాక్సిమము ఈ బిల్డర్ లాబీని బ్లేమ్ చేయను. నేను రెరాని, హెచ్ఎండిఏని, మున్సిపాలిటీని, ప్రభుత్వాలనే బ్లేమ్ చేస్తున్నా. కరెక్టా? బ్యాంక్స్ గుడ్డిగా లోన్ ఇస్తే ఇవాళ పరిస్థితి ఏమంటే ఇంటర్నేషనల్ బ్యాంక్స్, ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ లోకల్ బ్యాంక్స్కి ఏం చెప్తున్నాయంటే, మీరు ఫారెన్ కరెన్సీ గిన టచ్ చేయడానికి ట్రై చేసినట్టే మేము మీ లోకల్ లోన్స్ని రెడ్ ఫ్లాగ్ చేస్తామంటున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఐసిఐసిఐ బ్యాంకో లేదా ఆర్బీఐనో లేదా ఏదో ఎస్బీఐయో ఇప్పుడు కరెన్సీ వాళ్ళ దగ్గర తక్కువ ఉంది, లిక్విడిటీ తక్కువ ఉంది. ఈ లిక్విడిటీ కోసం ఫారెన్ బాండ్స్ గిన మన బ్యాంక్స్ ఫ్లోట్ చేసినాయంటే అక్కడ వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే డొమెస్టిక్లో మీరు ఇచ్చిన లోన్స్ క్లీన్గా లేవు, ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. మరి మేము ఫారెన్ కరెన్సీ మీకు ఇస్తే రేపు మీరు ఇటువంటి తొక్కల ఇన్వెస్ట్మెంట్లు, తొక్కల లోన్లు ఇస్తే మన పరిస్థితి ఏమి, మా పరిస్థితి ఏమి అని బ్యాంక్స్ని అడుగుతున్నాయి ఇప్పుడు ఇంటర్నేషనల్ ఏజెన్సీస్. అంటే మనకు బ్యాంకు లోన్ ఇస్తుంది కానీ బ్యాంకుకు ఎవడు లోన్ ఇవ్వడానికి రెడీగా లేడు. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? మీ భాషలో చెప్తున్నా. బ్యాంకు మనకు లోన్ ఇస్తున్నాయి కానీ మన బ్యాంకుకు లోన్ ఇవ్వడానికి ఎవడు సిద్ధంగా లేడు. అంటే ఏమి? మన బ్యాంక్ ఇచ్చిన లెండ్ చేసిన మనీ ఎంత రిస్క్లో ఉంది కనుకనే మన బ్యాంక్స్ కూడా డబ్బులు ఇవ్వడానికి ఫారెన్ ఏజెన్సీస్ జంకుతున్నాయి. మరి మన బ్యాంక్స్ మనకు డబ్బులు ఇవ్వాలంటే ఎక్కడి నుంచి రేజ్ చేయాలి ఫండ్స్? అయితే డొమెస్టిక్ రేజ్ చేయాలి లేదా ఫారెన్. ఇప్పుడు డొమెస్టిక్లో బాండ్ రేజ్ చేద్దామంటే ఎవడు బ్యాంక్స్ దగ్గర డబ్బులు పెట్టడానికి రెడీ అయ్యాడు. ఎందుకంటే దానికన్నా ఎక్కువ ఈల్డ్ బయట వస్తుంది కనుక మ్యూచువల్ ఫండ్స్ అడగోలు దాంట్లో పెడుతున్నారు, గోల్డ్ అక్కడిక్కడ. అంటే ఇప్పుడు బ్యాంక్స్కి డబ్బులు కావాలి, బ్యాంకు డబ్బులు ఇచ్చేటోళ్ళు లేడు. మీకు అర్థం కావాలంటే ఇట్లా చెప్పాలి. ఎందుకు అంటే ద క్వాలిటీ ఆఫ్ లెండింగ్ ఈజ్ పెథటిక్. నేను చెప్తున్నా 300% ఎస్కలేటెడ్ ప్రాపర్టీ మీద ఒక బ్యాంకు బ్లైండ్గా లోన్ ఎట్లా శాంక్షన్ చేస్తుంది అంటే మీరంతా అప్పుడు నవ్వారు. బ్యాంక్ ఇస్తే నీకేం దురద అన్నారు. ఇప్పుడు దురదారత ఏమవుతుందా? అయితే ఈ దురద వల్ల ఏం జరుగుతుంది? మీ లైఫ్ దుర్భరంగా ఎలా మారబోతుంది అని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. చూడండి, ప్రభుత్వ రంగ బ్యాంకులకు, ప్రైవేట్ బ్యాంకులకు ఎవడు డబ్బులు ఇవ్వకపోతే అప్పుడు బ్యాంకులు ఏం చేస్తాయి? బ్యాంకులు ఏం చేస్తాయంటే ఫస్ట్ విక్టిమ్ ఆఫ్ దీన్నంతా విక్టిమ్ అయ్యేది ఎవరంటే హోమ్ లోన్స్ విక్టిమ్ అయితే. ఎందుకు చెప్తాను నేను? పర్సనల్ లోన్స్ ఎందుకు విక్టిమ్ కావు, క్రెడిట్ కార్డ్ లోన్స్ ఎందుకు విక్టిమ్ కావు? ఫస్ట్ విక్టిమ్స్ హోమ్ లోన్ ఎందుకైతే అంటే ఆల్రెడీ రిస్క్తోని 24% 36% పర్సనల్ లోన్స్ మరియు ఈ క్రెడిట్ కార్డ్ లోన్స్ ఆల్రెడీ ప్రజలకు ఇచ్చేస్తున్నారు. అంటే హై రిస్క్, వస్తే పోతాయి అవి హై రిస్క్ లోన్స్. గ్యారంటీ ఉన్న లోన్స్ ఏమి? గోల్డ్ లోన్స్, హోమ్ లోన్స్. దాంట్లో హోమ్ లోన్ శాతమే చాలా ఎక్కువ ఉంటుంది, సింహ భాగం ఉంటుంది. ప్రాబ్లం ఏమంటే గోల్డ్ పెరుగుతుంది. గోల్డ్ బ్యాంక్స్లో పెట్టుకోవడానికి ఏ ప్రాబ్లం లేదు బ్యాంక్స్కి ఇప్పుడు, ఎందుకంటే గోల్డ్ రాను పెరుగుతుంది కనుక దాంట్లో శాతం కొద్దిగా తక్కువ చేస్తే ఈజీగా గోల్డ్ లోన్ ఇవ్వచ్చు. కానీ ఇచ్చిన హోమ్ లోన్ ఇప్పుడు వాళ్ళకి భారంగా మారుతుంది. ఎందుకంటే వాళ్ళు తెచ్చుకునే డబ్బుకు వాళ్ళు ఇచ్చే హోమ్ లోన్కు టాలీ కాదు. అప్పుడు ఏం చేస్తారంటే హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచేస్తారు. నేను ఇప్పటివరకు మీరు పడే హోమ్ లోన్ చూస్తుంటారు, ఇప్పుడు పెరిగే హోమ్ లోన్ చూస్తారు. ప్రతి 25 పైసలు 50 పైసలు బిప్స్ పెంచితే మీ ఆదాయంలో అంటే మీరు చెల్లించే ఈఎంఐలో అంటే కుదుపుకు గురవుతుంది ఈఎంఐ. అక్కడ 50 పైసలు పెంచితే మీ హోమ్ లోన్ ఒక అంటే నెట్ క్యాష్ అవుట్ఫ్లో 5 to 10% ఎక్కువైపోతుంది. అంటే వాల్యూమ్లో, పర్సంటేజ్గా మాట్లాడతలేను, వాల్యూమ్లో. అంటే మీరు వేసుకున్న ఏ ప్లాన్ వేసుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంత పోతుంది హోమ్ లోన్ ఈఎంఐకి, ఇంత గోల్డ్ లోన్కి పోతుంది,
ఇంత పర్సనల్ లోన్కి పోతుంది, ఇంత క్రెడిట్ కార్డ్ పేమెంట్కి ఇంట్రెస్ట్ పోతుంది అని మీరు ఏం క్యాల్కులేట్ వేసుకుంటారో, ఇంత రెంట్ వస్తుంది, రెంట్ మైనస్ ఈఎంఐ అని ఏం క్యాల్కులేషన్స్ వేసుకుంటారో మొత్తం చిన్న భిన్నం అయిపోతుంది, మొత్తం సర్వనాశనం అయిపోతుంది. అంటే మీరు ఏ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కోరుకొని మీరు ప్లాన్ వేసుకొని ఒక అర్బన్ అట్మాస్ఫియర్లో ఉండడానికి ట్రై చేస్తున్నారో అది మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. మీ నెట్ ఫ్యూచర్ సేవింగ్స్ యొక్క ప్లాన్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. మీరు దాచుకుంచుకున్న గోల్డ్ అది లోన్స్ అని తీయాలి లేదా అమ్మేయాల్సి వస్తుంది. మీ అసెట్నే అమ్మేయాల్సి వస్తుంది. ఎందుకు చెప్తున్నాను, మీకు హోమ్ లోన్ యొక్క ఇంట్రెస్ట్ ఎంత భారం అయిపోతుంది అంటే, ఎందుకంటే ఇన్ఫ్లేటెడ్ ప్రైస్ పై మీరు హోమ్ లోన్ తీసుకున్నారు. నేను ఎప్పుడు చెప్తున్నా, ప్లీజ్ మీరు ఒక ఫ్లాట్ 12 లక్షల్లో ఫినిష్ అవుతుంది, మీకు టోటల్ 3 బెడ్రూమ్ వేసుకున్న 18 lakhs దాటదు, ఏ హై రైజ్ అయినా పర్వాలేదు అని చెప్పిన. చెప్తే అట్టెట్లయితుంది, 90 లక్షలకి ఎందుకు అమ్ముతాడు, 1,20,000కి అమ్ముతాడు. ఇప్పుడు చూడండి, వాడు తీసుకున్నాడు, మంచిగా తీసుకున్నాడు, బ్యాంకుల దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు బ్యాంకు మీకు లింక్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, మీరు కొట్లాడుకుంటే మీరు బ్యాంకు కొట్లాడుకోవాలి. మీరు బ్యాంకుతో కొట్లాడగలరా? లేదు. కానీ బ్యాంకు మీ దగ్గర వసూలు చేయొచ్చు, ఎందుకంటే మీ హోమ్ లోన్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి, వాళ్ళు సీజ్ చేసుకోగలరు కాబట్టి. వాళ్ళకి రీజన్స్ వద్దు. ఇప్పుడు వాళ్ళకి రీజన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్కి రీజన్ ఉంది, బయట ఎవ్వడు వాళ్ళకి డబ్బులు ఇస్తలేడు కనుక వాళ్ళు బయట నుంచి డబ్బులు తేవాలంటే సేఫ్టీ స్టాండర్డ్స్ లేవు. కాబట్టి ఏం చేయాలి, మన దగ్గర ఎవరు బకరాలు ఉన్నారు అంటే హోమ్ లోన్ వాళ్ళు రెడీగా ఉన్నారు, చాలామంది ఇరుక్కున్నారు. వాళ్లకు ఒక 50 బిప్స్ 50 పైసలు పెంచేస్తే హోమ్ లోను ప్రతి 100కు అయిపోయి చచ్చినట్టు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు మీ చేతిలో ఉన్నారు కనుక. మీ చేతిలో ఉండి బలి కావడానికి ఎవరు రెడీగా ఉన్నారంటే హోమ్ లోన్ వాళ్ళు. వాళ్ళని ఈజీగా ఒక 50 పైసలు పెంచేసి వచ్చే నెల నుంచి మీరు హోమ్ లోన్ పెరిగింది అనగానే చచ్చినట్టు ఇవ్వాల్సి వస్తుంది. అంటే బలికా బకరాలు మీరు. నేను ఇది 2.5 ఏళ్ళ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మీకు అర్థం కాలేదు. ఇప్పుడు అంటే ఈజీగా అర్థమైపోతుంది మీకు. వచ్చే 2026 నుంచి మీకు మొత్తం కళ్ళు నవరంధ్రాలు తెరుచుకుంటాయి. నేను ప్రామిస్ చేస్తున్నాను. ప్రభుత్వం దిగి వచ్చి హోమ్ లోన్స్ స్లాష్ చేసిన మీకు ఒకటి చెప్తాను నేను లాజిక్. మీ నెట్ ఇన్కమ్స్ యొక్క పవర్ తగ్గిపోతే, అంటే 100 రూపాయలకున్న 2025లో ఉన్న పవర్ 100 రూపాయలకు 2026లో లేకపోతే మీరు ఎక్కువ వడ్డీ చెల్లించినట్టే. అంటే మీ అబ్సల్యూట్ బయింగ్ పవర్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది డ్యూ టు ఇన్ఫ్లేషన్, డ్యూ టు ఓవర్ పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, డ్యూ టు అంటే మీ రియల్ ఇన్కమ్స్, మీ రియల్ ఇంక్రిమెంట్ లేకపోతే. ఇప్పుడు మీ సేవింగ్స్ ఎంతున్నా మీకు ఇంక్రిమెంట్ లేదనుకోండి, అయితే మీరు నెక్స్ట్ ఇయర్ పోతే మీ పిల్లవాడి స్కూల్ ఫీజు పెరుగుతుంది అనుకోండి. కానీ వాళ్ళు ఎవడు మీకు ఇంక్రిమెంట్ ఇవ్వలేదని స్కూల్ ఫీజు పెంచకుండా ఉంటారా? పాల ఛార్జీలు పెరగకుండా ఉంటాయా? పేపర్ ఛార్జీలు పెరగకుండా ఉంటాయా? అదే కాక మీ పెట్రోల్ ధర పెరగకుండా ఉంటుందా? మీ కార్ల ధర పెరగకుండా ఉంటుందా? మీ హోమ్ లోన్ ధర మీకు ఇంక్రిమెంట్ ఇవ్వలేదని తగ్గుతుందా? లేదు. యువర్ ఇన్కమ్ ఈజ్ సేమ్, బట్ ఇన్ఫ్లేషన్ ఈజ్ కంటిన్యూస్లీ రైజింగ్, అండ్ వాట్ ద ఇంట్రెస్ట్ యు ఆర్ గెటింగ్ ఈజ్ ఫార్ లెస్ దెన్ వాట్ ఇంట్రెస్ట్ యు ఆర్ పేయింగ్. అంటే మనం పే చేస్తున్న ఇంట్రెస్ట్ దాని విలువ అంటే తగ్గిపోయి మీరు ఎంత పే చేసినా ఇంకా తక్కువనే పడుతుంది. కానీ మీరు లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి తీసుకున్న పర్సనల్ లోన్ యొక్క ప్రెషర్ మీకు ఆల్మోస్ట్ ఆల్ 20% పెరిగిపోతుంది. మీరు తీసుకుంటే ఒక లెక్క, వాళ్ళు ఇస్తే ఒక లెక్క, ఇట్లా ఉంటుంది పరిస్థితి. అంటే అందుకోసం నేను మీకు సాఫ్ట్గా ఒక 4-5 days నుంచి మీకు మెంటలీ ప్రిపేర్ చేస్తున్నాను. రాబోయే సంవత్సరం మీకు దుర్భరంగా ఎందుకు ఉంటుంది అంటే 2026 ఒక గోరీ లాంటిది. నేను ప్రాక్టికల్గా చెప్తున్నా, 2026 అనేది మీకు గోరీ లాంటిది. ఈ గోరీలో పడకుండా ఎవరు అంటే రక్షింపబడతారంటే పాత ఆస్తులు ఉన్నోళ్ళు, ఆల్రెడీ తాతల ఆస్తులు ఉన్నోళ్ళు, బంగారం కూడబెట్టినోళ్ళు, ఆస్తులు కూడబెట్టినోళ్ళు, మోస్ట్ కరప్ట్ ఇండివిజువల్స్, అంటే పక్కదారి నుంచి డబ్బులు వస్తాయి కదా అటువంటివి, బ్లాక్ మార్కెటింగ్ చేసేటోళ్ళు, ట్యాక్స్ ఎగ్గొట్టి బిజినెస్లు చేసేటోళ్ళు, వీళ్ళే సర్వైవ్ అవుతారు.
సాధారణమైన మనుషులు తీవ్రంగా నష్టపోతారు. నేను అందుకోసము డోంట్ వేస్ట్ యువర్ మనీ ఇన్ బయింగ్ అసెట్స్ విచ్ విల్ టర్న్ ఇన్ టు ఎ డెట్ అని మీకు 2.5 yearsగా చెప్తున్నానా లేదా? తెలుగు భాషలోనే చెప్పిన. మీరేమనుకున్నారు? వీనికి ఏం తెలుసు బోడిగాడు అనుకున్నారు. కరెక్టే అనుకున్నారు, కరెక్టే. మీరు నా ఫిగర్ చూస్తే, నా ముఖాన్ని చూస్తే బోడిగండ్లానే ఉన్నా, తల మీద ఎంటుకలు కూడా లేవు. నేను బొచ్చుగాడిని, నాకు పెద్ద పేరు కూడా లేదు. నేను ఒక ఎక్స్పర్ట్ అని నేను ఎప్పుడు చెప్పుకోలేదు. నేను ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్, నేను ఒక ఫ్యూచరిస్టిక్ థింకింగ్ అని ఏం చెప్పుకోలేదు. మామూలుగా మీ అందరిని రక్షించడానికి 2 ఏళ్ల నుంచి ట్రై చేస్తున్నా. 2 ఏళ్ల నుంచి మీరు అబ్జర్వ్ చేయండి. మిమ్మల్ని రక్షించడానికి అయినంత నెగటివిటీ మీ దాంట్లో నింపుతున్నా. ఎందుకు నింపుతున్నా నెగటివిటీ? ఈ నెగటివిటీనే మీ ఫ్యూచర్లో శ్రీరామ రక్ష. ఫస్ట్ టైము నెగటివ్ ఫ్యాక్టర్స్ మిమ్మల్ని ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ నుంచి రక్షిస్తాయి అని నమ్మి మీ దాంట్లో టోటల్ నెగటివిటీ నింపుతున్నా. ఆ నెగటివిటీ మీకు రాబోయే 2026 తర్వాత పాజిటివ్గా మారుతుందా లేదా దానికి సాక్షులు మీరే. వేరే సాక్ష్యం అవసరం లేదు. నేను చెప్పింది ఎవడన్నా ఫాలో అయితే 2026లో మీరు నా గురించి ఏం అభిప్రాయం పెట్టుకున్నారో 2.5 ఏళ్ళుగా అది మార్చుకుంటారు. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే నేను చెప్పేవి ఫ్యూచర్కి పనికొచ్చే మాటలే. ప్రజెంట్లో ఎవడన్నా బతుకుతాడు. ఇప్పుడు జీతం బాగా వస్తుంది, ఇప్పుడు జాబ్ ఉంది, ఇప్పుడు కొత్తగా గృహప్రవేశం చేసిన, ఇవన్నీ హనీమూన్ టైం. ఇవన్నీ హనీమూన్ మాటలు నేను మాట్లాడాను. ఫ్యూచర్లో మనం ప్రిపేర్డ్గా లేకపోతే మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు చూడండి, నేను మాట్లాడింది ఎకనామిక్స్. ఇవి మీకు సాధారణ జీవితంతో ఏ సంబంధం లేదు. దరిద్రం. గోల్డ్ తాకట్టు పెట్టాల్సి వస్తుంది. ఎందుకు పెట్టాల్సి వస్తుంది? ఇల్లు అమ్ముకోవాల్సి వస్తుంది. ఎందుకు పెట్టాల్సి వస్తుంది? మనం అజ్యూమ్డ్ లైఫ్ స్టైల్స్, మన దగ్గర ప్రాబ్లం ఏముందంటే మన అజ్యూమ్డ్ లైఫ్ స్టైల్స్ ఎప్పటి వరకు బాగుంటాయంటే మన ఇన్కమ్స్ బాగుండి, మనకు పక్క నుంచి డబ్బులు వస్తుంటే, మనకు ఆస్తులు కలిసి వస్తుంటే, లేదా ఇంట్రెస్ట్ రేట్స్ బ్యాంక్స్ మంచిగా ఆఫర్ చేస్తుంటే, మనకు ఇంక్రిమెంట్స్ బాగా వస్తుంటే మన అజ్యూమ్డ్ లైఫ్ స్టైల్స్ బాగుంటాయి. మన అజ్యూమ్డ్ లైఫ్ స్టైల్స్ ఎప్పుడు దెబ్బతింటాయి అంటే సడన్గా మన హోమ్ లోన్ ఈఎంఐ పెరిగినా, మన పర్సనల్ లోన్స్ డిఫాల్ట్ అయినా, మనం అనుకున్న రాబడి రాకపోయినా, మనం అనుకున్న ఇంక్రిమెంట్స్ కాకపోయినా, మనం ఇన్వెస్ట్ చేసిన అసెట్స్ పెరగకపోయినా, మన ఇన్వెస్ట్ చేసిన అసెట్స్ సడన్గా డౌన్ అయిపోయినా, మన టోటల్ ప్లానింగ్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. అదే ఒక నెగటివ్ మైండ్ సెట్తో నుండి కొంత ఇంట్రెస్ట్ కోల్పోయినా మనం క్యాష్లో ఉంటే, ఇప్పుడు ఆ క్యాష్ మనల్ని ఈజీగా ఆదుకుంటుంది. ఇప్పుడు ఈ టైంలో లక్ ఏమంటే గోల్డ్ మంచిగా పెరిగింది. గోల్డ్ కాన్స్టెంట్గా అమ్ముతుంటే మనకు అంటే ఈ ఫైనాన్షియల్ ట్రబుల్స్ నుంచి బయట వేసేది గోల్డే. కానీ ఒక అసెట్ వేయలేదు. ఇప్పుడు ఒక ఇల్లు మనం నేను ఎప్పుడు చెప్పినా గోల్డ్ ఈజీగా అమ్మొచ్చు, సిల్వర్ ఈజీగా అమ్మొచ్చు, ఏ రాత్రైనా అమ్మేయచ్చు, ఎవడైనా తీసుకుంటాడు, కొద్దిగా అక్కడిక్కడ తడబడినా తీసుకుంటాడు. కానీ నీ ఇల్లు తీసుకోలేడు. నీ ఇందిరా వికాస్ పత్రు, నీ కిసాన్ వికాస్ పత్రు స్పాట్లో పెట్టుకొని డబ్బులు ఇస్తారు. అది గ్యారంటీ కనుక. నీ ఫిక్స్డ్ డిపాజిట్ చూసి కూడా డబ్బులు ఇస్తారు కొంతమంది, బ్యాంక్సే ఇస్తాయి. కానీ మీ హోమ్ లోన్లో ఉన్న మార్టిగేజ్డ్ అసెట్ని ఎవడు మళ్ళీ మార్టిగేజ్లో పెట్టుకోడు. ఇది కాంప్లికేటెడ్ ఉంది కనుక మీ అందరికీ మీరు తీసుకోపోకండి. బిల్డర్లు 300% పెట్టి అమ్ముతున్నారు. మీకు ఒక ఫ్లాట్ ఎంతలో ఫినిష్ అవుతుంది, అసలు ఈఎంఐలో మోసాలు ఎట్లా జరుగుతాయి, అసలు ఇదేమి ఈఎంఐ 9% ఇస్ టూ మచ్ ఫర్ ఎ హోమ్ లోన్ అని మీకు అంటే ఒక 10-20 విధాలుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసిన. ఎందుకంటే అనవసరంగా ఎకనామిక్ టర్మ్స్ యూజ్ చేస్తే మీకు కన్ఫ్యూజను, అది అర్థం కాదు, పాడు కాదు. ఆ ఎకనామిక్స్ అనేది ఒక కాంప్లికేటెడ్ సబ్జెక్టు. అది ఎవడి మాట వినదు. సీతయ్య లాంటి ఎకనామిక్స్ అంటే సీతయ్య.
ఎవడి మాట వినడు సీతయ్య అంటాడు. అట్లా ఎకనామిక్స్ అనేది సీతయ్య అని, ఎవడు మాట వినదు, ఏదైనా ఇష్టమైనట్టు పోతుంటుంది. దాన్ని ఎప్పుడు ఫాలో చేస్తుండాలి. ఇప్పుడు లవర్స్ వెంట పడతారు కదా అమ్మాయి వెనక, అట్లా ఎకనామిక్స్ సబ్జెక్ట్ ఎట్లుందంటే మనం వెంట పడుతుండాలి ఎప్పుడు. అది చీట్కరిస్తుండదు, చీప అడ అంటది, ఐ లవ్ యూ అనాలి. నీ ముఖం చూసుకున్నావా అంటది, అన్న మనం చూసుకొని మాట ఐ లవ్ యూ ప్లీజ్ అనాలి. అది మీ మాట వినదు. ఎకనామిక్స్ ఎటువంటిది అంటే ప్రతిసారి మమ్మల్ని చీత్కరిస్తుంటుంది. దాని మెలికలు వేరే ఉంటాయి. అది ఒక వయ్యారిగా నడుస్తుంటుంది. అయ్యో ఆ వయ్యారిగా నడుస్తుందా, ప్రాబ్లం అయి నడుస్తుందా, అసలు మన కోసం నడుస్తుందా లేదా, అసలు మనకు పనికొస్తుందా, అది ఏమనుకుంటుంది ఎవరు తెలియదు. దాని మనసులోని మాట, ఎకనామిక్స్ యొక్క మనసులోని మాట మనకి ఎవరికి తెలియదు. మనం అందరం దాని వెంట పోతుండాలి. ఎప్పుడైనా తిరిగి ఇట్లా అంటదేమో అని, అది అననే అనదు. దరిద్రం ఎక్కడో అది ఎప్పుడు అంటది మనం చూసి ఉండము. మనం ఇట్లా అన్నప్పుడు చూడాలి, ఎకనామిక్స్ ఇట్లా అంటది అన్నప్పుడు చూడాలి. మనం ఏం చూస్తాంలే మన లైఫ్ మంచిగా నడుస్తుంది, అది ఇట్లాంటిది అనుకుంటాం. కానీ ఇప్పుడు నాటుంటాడు ఉన్నాడు, అది కొద్దిగా ఇంకా కన్ను ఇట్లా కొడుతుంది అనగానే పట్టేస్తాం. మనం జస్ట్ అది కన్ను ఇట్లా అంటుంది అనగానే ఇది ఎందుకో కన్ను కొట్టేటట్టు ఉంది అని పట్టేసి మీ అందరికీ నేను ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తాను. మీరేమనుకుంటారు, మాకు స్పష్టంగా ఒక ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్ ఇట్లా కనుగొట్టాలి అనుకుంటారు. అది కొట్టది రెప్పపాటులో కొట్టేసి తీసేస్తుంది. మీరు చూడలేదా అంటది, మేము ఎక్కడ చూసినాం ఫ్రెండ్ అంటే, నేను 10 సార్లు కొట్టినా కనుగొట్టినా నువ్వు సరిగా అందుకోలేదు, ఇప్పుడు సావటది. నా పని ఏమంటే అది ఆ కన్ను కొట్టే ఎప్పుడు కొట్టడానికి ట్రై చేస్తుంటుందో అప్పుడే మనం గుర్తుపట్టి ఇది కన్ను కొట్టబోతుంది అని మీ అందరినీ ఎడ్యుకేట్ చేస్తున్నాను. సామాన్య భాషలో ఎకనామిక్స్ని నేను ఎలా యూజ్ చేస్తున్నానో, మీ అందరి సంక్షేమం కోసం ఎలా యూజ్ చేసుకుంటున్నానో ఈ కన్ను కొట్టే విధానం ద్వారా మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఎకనామిక్స్ విజిల్ కొట్టదు అనదు, మనం ఇట్లా కొట్టినా ఎవడు వినదు, ఎకనామిక్స్ వినదు, పట్టించుకోదు, చెవులు పనిచేయదు దానికి. దాని మూడ్లాది ఉంటుంది. మనం సీటీలు కొట్టినా ఏం చేసినా పట్టించుకోదు. కానీ అది తిరిగి కన్ను కొట్టినప్పుడు మనం తప్పకుండా చూడాలి. మనం ఎంత కన్ను కొట్టినా సీటీలు కొట్టినా ఎకనామిక్స్ పట్టించుకోదు. ఎకనామిక్స్ తిరిగి కన్ను కొట్టినప్పుడు మనం ఆ స్పాట్లో ఉండాలి, దాన్ని సరిగా గుర్తుపెట్టాలి. అర్థమైందా? ఇప్పుడు అర్థమవుతుంది కదా, ఎందుకంటే మామూలుగా చెప్తే మీకు అర్థం కాదు కనుక అర్థమవుతుంది కదా. ఎకనామిక్స్ అంటే సబ్జెక్ట్ అంటే ఎట్లుంటుంది, ఒక అందమైన అమ్మాయి లాంటిది ఒక ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్. అది దానిపై మనం డిపెండ్ అయి ఉన్నాం. మన ఫేస్ చూసి అది ఇంప్రెస్ కాదు, దాని హొయలు చూసి మనం ఇంప్రెస్ కావాలి. అది సైగా చేసినప్పుడు మనం పట్టేయాలి. అంతేగాని అది నేను చూసినప్పుడు అది నేను చీకట్లో కన్ను కొట్టి, అది ఎప్పుడైనా కొట్టచ్చు, ఏ రాత్రి అయినా కొట్టచ్చు కన్ను, ఏ పగలైనా కొట్టచ్చు, మధ్యాహ్నం అయినా కొట్టచ్చు. అది ఎప్పుడంటే అప్పుడు కన్ను కొడుతుంది. అందుకోసం మనం చూస్తుంటాం ఆర్బీఐ లాంటి సంస్థలు కూడా తలంతా గొక్కుంటుంటాయి. ఈ ఎకనామిక్స్ దరిద్రం ఎక్కడనో, మనం సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అయినా మనకు ఎప్పుడు ఇది కనుగొడుతుంది మనకు తెలియదు. ఇప్పుడు ఆర్బీఐ గవర్నర్ బహుశా అంటాడు, ఆర్బీఐ పాలసీస్ చూడండి మీరు, అక్కడ ఖచ్చితంగా ఏం చెప్పాడు, ఇంట్రెస్ట్ రేట్స్ ఇలా ఉంటే, బయట పొలిటికల్ సిచ్యువేషన్ ఇలా ఉంటే, వరల్డ్ అఫైర్స్ ఇలా ఉంటే మనకి ఇలా జరగచ్చు అంటాడు. జరుగుతాయి అన్నాడు, జరగచ్చు అంటాడు. జరగచ్చు ఎందుకంటాడు, ఎందుకంటే ఎకనామిక్స్ మన చేతులు లేదు కాబట్టి. వాడు ఆర్బీఐ గవర్నర్ అయినా, వాడు టోటల్ క్యాపిటల్కి దిగ్గజుడైనా, అంబానీ అయినా ఎకనామిక్స్ని ఏం బీకలేడు, కంట్రోల్లో పెట్టుకోలేడు. కొంత టైం వరకు వాళ్ళ పవర్ యూజ్ చేస్తారు, కానీ ఎకనామిక్స్ అనేది పెద్ద సబ్జెక్ట్. ఒక దేశాన్ని కంట్రోల్ చేయలేడు అంబానీ, ఒక సెక్టర్ని కంట్రోల్ చేయగలడు. ఆర్బీఐ బ్యాంక్స్ని కంట్రోల్ చేయవచ్చు, కానీ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయలేవు. ఇన్ఫ్లేషన్ వస్తుంటే ఆర్బీఐ దానికి అనుగుణంగా నడుచుకోవాలి, కానీ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేసే దమ్ము గవర్నమెంట్కి లేనప్పుడు ఆర్బీఐకి ఎక్కడి నుంచి ఉంటుంది. అంటే ఇలాంటి మోస్ట్ కాంప్లికేటెడ్ వందలాది లాజిక్స్ని నేను మీకు ఈజీగా అర్థమయ్యేలా, ప్లీజ్ ఈ 300% ఎక్కువనే ఫ్లాట్ రేట్స్, బ్యాంక్స్ మిమ్మల్ని మభ్యపెడుతున్నాయి, మీకు బ్యాంక్స్ హోమ్ లోన్స్ ఎందుకు ఇస్తున్నాయి, ఒక హోమ్ లోన్ ఇస్తే బ్యాంక్ ఎంత లాభం, వాళ్ళు చెప్పుకుంటున్నట్టు 9% లాభం వస్తుందా, మీరు కట్టిన ఈఎంఐకి వాల్యూ ఉందా? నేను ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ వేసిన మీకు హోమ్ లోన్లో, మీకు ఎవరికి తట్టలేదు.
మీరు ఆల్రెడీ కట్టిన హోమ్ లోన్కి వాల్యూ ఏముంది? ఎప్పుడైనా ఒక టాప్ సిఏ ఉంటాడు కదా, సిఏ అన్న పెద్ద జిఎం ఉంటాడు కదా బ్యాంక్లో, ఆయనకి క్వశ్చన్ అండి, సార్ నేను కట్టిన ఈఎంఐకి వాల్యూ ఏముంది అని అడగండి. ఏమంటాడు చూడండి, వాడు పెద్ద టాప్ కదా సిఏ, పోటు కదా వాడు. జిఎం బ్యాంక్లో అంటే వాడికి బ్యాంకింగ్ లోన్స్ అన్నీ తెలిసి ఉంటాయి కదా. వాడు సార్ మేము కట్టిన ఈఎంఐకి వాల్యూ ఎట్లా డిరైవ్ చేస్తారని అడగండి. ఏమంటాడు చూడండి వాడు, మీకు అసెట్ ఉంది కదా అంటాడు. అంటే అది ఎల్కేజీ పిల్లగాడు కూడా చెప్తాడు. ఆ ఆన్సర్ మనకొద్దు. నేను కట్టిన ఈఎంఐకి అట్ ప్రజెంట్ ఇన్ఫ్లేషన్తో పోల్చుకుంటే నా అసెట్ వాల్యూ ఈ ఈఎంఐ అంటే నేను కట్టిన ఈఎంఐకి పాస్ట్ ఈఎంఐకి ఏం పవర్ ఉంది, ఏం వాల్యూ ఉంది అడగండి. వాడు మొత్తం తలంతా గొక్కొని ఒక నెల అయినాక పోయినా వాడు సమాధానం చెప్పాడు. వాడు సమాధానం చెప్పలేడు, ఎందుకంటే వాడు బుక్స్ చూసుకొని పాస్ అయ్యాడు కనుక. అంటే నా అరోగెన్స్ కాదు, నా అహంకారం మాట్లాడతలేదు, నా లాజిక్ మాట్లాడుతుంది. నాకు తొక్కల నాకు ఏం రావు, నాకు ఎకనామిక్స్ కొద్దిగా అర్థమవుతుంది తప్ప నాకు ఏ సబ్జెక్టులు పెద్ద రావు. అర్థమైందా? నేను ఎకనామిక్స్ని అంటి ఉంచుకొనే ప్రతి ఒక్క దాంట్లో నా ప్రిడిక్షన్ నిజమవుతుంది. ఎందుకంటే సబ్జెక్ట్ ఉంది, నాకు సబ్జెక్ట్ ముందరున్నాక. నా తెలివితేటలు కాదండి ఇవన్నీ, నా తెలివితేటలు కాదు. ఎకనామిక్స్ నాకు తిరిగి సైగా చేసినప్పుడు, కన్ను కొట్టినప్పుడు నేను కరెక్ట్ టైంలో పట్టేస్తాను. ఇది ఒక్కటి తప్ప నాకు వేరే ఏం కాదు. అంటే ఒక అందమైన అమ్మాయిని ఫాలో చేసి దాని సైగలు గుర్తుపెట్టే జ్ఞానం తప్ప నాకు ఏ జ్ఞానము లేదు. నేను చెప్పిన ఆల్రెడీ రియల్ ఎస్టేట్లో నాకు 5% నాలెడ్జ్ తప్ప ఏం లేదు. రియల్ ఎస్టేట్లో నాకు 5% కన్నా ఎక్కువ నాలెడ్జ్ లేదు. నేను అందుకోసం ఇక్కడ కొనాలన్నా అక్కడ కొనాలంటే నేను ఏం చెప్పాలి? నాకు జ్ఞానం లేని సబ్జెక్ట్ ఏం చెప్పాలి? ఎక్కడ కొనొద్దు అని చెప్తా, ఎందుకు కొనొద్దు అని చెప్తా, ఇంట్రెస్ట్ రేట్ ఎందుకు ఎక్కువ ఉంది చెప్తా, అసలు లోన్ ఎట్లా మీట్ కావాలి చెప్తా, అసలు లోన్ అంటే ఏమి చెప్తా, దాని వెనుక మర్మం చెప్తా, అన్నీ చెప్తా. కానీ ఎక్కడ కొనాలి చెప్పాను, తెలిసిన చెప్పాను. అది నా థీమ్ కాదు, నా థీమ్ డిఫరెంట్. ఇప్పుడు నేనే అనుకోండి మార్కెటింగ్లో పోయినా, ఏదో ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు నన్ను మార్కెటింగ్ టీంలో తీసుకున్నారు, అప్పుడు నేను చెప్తా ఎక్కడ కొనాలి. ఎక్కడ కొనాలి అని ఒక ఛానల్ పెట్టిన అనుకోండి, అప్పుడు చెప్తాను నేను ఎక్కడ కొనాలి. నా ప్రజెంట్ థీమ్ ఏమి 2.5 ఏళ్ళుగా ఎవరు ఏం చేసినా ఎక్కడ కొనొద్దు, ఎందుకు కొనొద్దు అనేది ఒక్క థీమ్ మీద నేను 2.5 ఏళ్ళుగా వీడియో చేస్తున్నా. మీ అందరికీ బోర్ వచ్చినా నాకు బోర్ వస్తలేదు. ఎందుకంటే తవ్వుతా పోతే ఆ గోతి చాలా లోపలికి పోతుంది, ఎలుకలు బొర్రలు చేసి పెట్టి. మీకు ఎంత చెప్తుంటే అంత రసవత్తరంగా మారుతుంది రాబోయే సమయం. 2026 బ్యూటిఫుల్గా మారుతుంది. అంటే చెప్పడానికి దుర్భరమైన సిచ్యువేషన్ వస్తుందని చెప్పడానికి ఇప్పుడు రసవత్తరంగా ఉంది, జ్యూసీగా ఉంది. నాకు కనిపిస్తున్నవి మీకు కనిపిస్తున్నాయి లేవు, నేను చెప్పలేను. మీరంతా చాలా రిచ్ పీపుల్ కదా. వీడేంది తొక్క, వీడికి సైకిల్ కూడా లేదు ఇంట్లో, వీడేం చెప్తాడు, సొంత ఇల్లు లేదు, డిజిటల్ స్క్రీన్ లేదు, ఏం లేదు, ఏం చెప్తాడు వీడు అనుకుంటుండొచ్చు. మీకు నా సత్తా ఇప్పటిదాకా అర్థమై ఉండొచ్చు. అంటే కొంతమంది ఏమో కామెంట్స్ పెడతారు, కామెంట్స్ ప్రకారం నేను కూడా ఆన్సర్ ఇస్తాను. కానీ నేనేం చెప్తున్నా, నేను ఎట్లా ఆలోచన చేస్తా, నేను చెప్పినవి నిజమవుతున్నాయా లేదా, ఇవన్నీ మీరు చూసి ఉండొచ్చు. ఫేక్ స్టోరీస్ ఏమి, రియల్ ఎస్టేట్కి డిమాండ్ ఉంది. మనవాడు సౌరవ్ అనేటోడు ఎస్టేట్ చెప్తుండు, అసలు ఒక హైరైజ్లో ఒక ఫ్లాట్ తీసుకోవడానికి పోతే ఇప్పుడు పోతే రేపటి వరకు అయిపోతున్నాయట, కిరాయికి వెళ్ళిపోతున్నాయట, హాట్ కేక్స్ లాగా అమ్ముడు పోతున్నాయట హైరైజెస్ అన్ని. తెలుసా? 40,000 రెంటు, 80,000 రెంట్ అంట ఇప్పుడు హైటెక్ సిటీలో. మాదాపూర్లో 80,000 రెంట్ అంట, డబుల్ బెడ్రూమ్. తెలుసా? ఏం మనుషులా మీరు? రెంటే ఎంత ఉంటాయి, ఈఎంఐలు ఫ్లాట్ వాల్యూ ఉండదా? ఫ్లాట్ వాల్యూ పెరిగినాయి కనుక రెంట్లు పెరుగుతున్నాయి. అర్థం చేసుకోండి మీరు. రిస్క్లెస్ రియల్ ఎస్టేట్ సౌరభ్ చెప్తుండు, ఏం లాజిక్ చెప్తుండు. 80,000 డబుల్ బెడ్రూమ్కి, హైరైజ్లో హాట్ కేక్స్ లాగా పోతున్నాయి, రెంట్కి ఇస్తున్నారట. అందుకోసం హైరైజ్లో ఇట్లా కడుతుంటే తీసుకోపోతున్నారట. మళ్ళీ 80% 3.5 lakh ఫ్లాట్స్ ఖాళీగా ఎందుకు ఉన్నాయి అంటే అది అనువైన ప్లేస్లో కట్టలేదట.
అందుకోసం అట్లున్నాయట. లేకపోతే మొత్తం హాట్ కేక్స్ అట. తెలుసా మీకు? అరే రే రే, నాలాంటి నెగటివ్ మనిషి దగ్గరైనా కన్నా సౌరభ్ మాట అంటే చాలా బాగుంటుంది. ఎటే చెప్తున్నాడు మంచిగా. 80,000 రెంటు, డబుల్ బెడ్రూమ్ తీసుకునే ఎదా వేయబోడో ఫస్ట్ అది చూడాలి. డబుల్ బెడ్రూమ్ 80,000 పెట్టి ఎందుకు ఎందుకు తీసుకుంటున్నాడు? వాడి అవసరం ఏముంది? వాడు ఎంత అవలేగాడు? అది ఫస్ట్ పరిశీలన చేయాలి. వాడి సైకాలజీ స్టడీ చేయాలి. వాడు ఎవరిని ఉంచుకుంటున్నాడు స్టడీ చేయాలి. వాడికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి స్టడీ చేయాలి. 80,000 రెంటు డబుల్ బెడ్రూమ్కి ఇస్తున్నట్టు వాడు ఎటువంటి ఎదవని ఉండాలి? సన్నాసాయం ఉండాలి. అది హైదరాబాద్లో 80,000 పెట్టి డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఉండాలి? అంతే కదా. అంటే ఇలాంటివి ఫ్లోట్ చేస్తూ ఉంటారు. 3.5 లక్షలు అనేది చాలా కన్సర్వేటివ్. నెక్స్ట్ ఇయర్లో పోతే తెలుస్తుంది ఎన్ని ఖాళీ ఉన్నాయో మొత్తం. ఏదో ఒకటి చెప్పేయడం, ఇట్లా చెప్పే ఛానళ్ళు మూత పడుతున్నాయి వాళ్ళే. ఎందుకు అంటే లాజిక్ లేని మాటలు ఎందుకు మాట్లాడాలి? 80,000 రెంట్ ఇప్పియమని డబుల్ బెడ్రూమ్కి ఎక్కడ? 1,50,00,000 ప్రాపర్టీకి ₹1,00,000 రెంట్ వస్తుందా? 3 కోట్ల ప్రాపర్టీకే ₹1,50,000 రెంట్ వస్తలేదు, ₹1,00,000 రెంట్ వస్తలేదు. 3 కోట్లు, 4 కోట్ల ప్రాపర్టీకి 4 కోట్ల లెక్కేమా? నెలవారీ వడ్డీ 1% వేసుకున్నా 3-4 లక్షలు రావాలి, ₹1,00,000 కూడా వస్తలేవు. మరి ఏం లెక్క ఇది? ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? ఇయర్లీ 2 to 3% రిటర్న్స్ వస్తే ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ రిటర్న్స్ కూడా వస్తలేవు. అది కాకుండా ఒక హెవీలీ అంటే ప్రీమియం అసెట్, హెవీలీ ఇన్ఫ్లేటెడ్ అసెట్కి డిప్రిసియేషన్ చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ టు టైం స్పేస్ ఇది తీసుకుంటే పెరుగుతున్న టైం అయిపోతున్న టైంకి దీని క్వాలిటీ లెవెల్ మీట్ కాకుండా ఆ ఇన్ఫ్లేటెడ్ ప్రైస్కి దీని క్వాలిటీకి తేడా వచ్చేసి ఆ టోటల్ ఫ్లాట్ వాల్యూ ధర్మం పడిపోతుంది. ఇది ఎకనామిక్స్ అరుచుకుంటూ చెప్పే లాజిక్. మన దగ్గర ఏమో యూట్యూబ్ ఉంది, షార్ట్స్ ఉంది, టక నోటికి వచ్చినట్టు చెప్పేస్తారు. 80,000 రెంట్ వస్తుంది, వాటర్ ఎక్కడ దొరుకుతుంది? దొరకలేవు. హాట్ కేక్స్ అంటే ఎదవవాడు వాడికి ఎందుకు దొరకలేదు? వాడి ఎంత బడ్జెట్ ఉంది? ఎంత బడ్జెట్ ఉంటే దొరుకుతలేవు. అసలు అన్ని ఖాళీలు అంటే ఫ్లాట్ అమ్ముడు పోని ఫ్లాట్లు అన్నీ ఖాళీగా ఉంటే న్యాచురల్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవడు చెప్తా, ఒక ప్రైమ్ ఏరియాలో ఒకటే బిల్డింగ్ ఉంది, దాంట్లో 270 ఫ్లాట్లు ఉన్నాయి. దాంట్లో 50 ఫ్లాట్లు అమ్ముడుపోయినాయి. 270 ఫ్లాట్లలో 50 ఫ్లాట్లు అమ్ముడుపోయినాయి. ఇప్పుడు ఎవడైనా కిరాయికి పోతాడు, 100 మంది కిరాయికి పోతారు. అక్కడ పోతే అక్కడ కొంతమంది సొంతంగా 50 ఫ్లాట్లలో ఉంటాడు, ఒక 30 ఫ్లాట్లు 20 ఫ్లాట్లు కిరాయికి ఇవ్వడం. అంటే వచ్చిన 100 మందికి 20 ఫ్లాట్లు కిరాయికి ఇవ్వాలి. అదే బిల్డింగ్లో 170 ఫ్లాట్లు ఖాళీగా అమ్ముడుపోక ఉన్నాయి. కానీ బిల్డర్ కిరాయికి ఇస్తాడా? ఇయ్యాడు. ఆ ఫ్లాట్లు ఖాళీగానే ఉన్నాయి. కానీ కాంపిటీషన్ దేనికి ఉంది? ఆ మిగిలిపోయిన 50 ఫ్లాట్లకు ఉంది, రెంట్కు ఉంది. అంటే 170 ఫ్లాట్లు ఖాళీగా ఉన్నా రెంట్కి ఇవ్వడానికి కొనబడ్డ ఫ్లాట్లు 50 కనుక ఆ 50 ఫ్లాట్లలో ఈ 100-200 మంది కాంపీట్ అవుతారు కనుక రెంట్ పెరుగుతుంది కనుక ఎవరికి రెంట్కు దొరకలేవు. ఇట్లా చెప్పాలి. చెప్తే మందికి అర్థమైపోతుంది. ఒక బిల్డింగ్లో 270 ఫ్లాట్లు, దాంట్లో ఒక 50-60 ఫ్లాట్లు అమ్ముడుపోయినాయి. దాంట్లో 20 ఫ్లాట్లు రెంట్కి ఇస్తున్నాడు, 30 ఫ్లాట్లు రెంట్కి ఇస్తున్నాడు. 50-60 ఫ్లాట్లలో 30 ఫ్లాట్లు రెంట్కి ఇస్తున్నాడు. అమ్ముడు పోయిన ఫ్లాట్ 170. ఆ 30 ఫ్లాట్ల కోసం పోటీ జరుగుతుంది. ఆ పోటీకి 100-150 మంది రెంట్ కోసం వస్తున్నారు కాబట్టి రెంట్ పెరుగుతుంది. ఇది అన్నం తిన్నాడు చెప్పే లాజిక్. ఇప్పుడు ఎవడైనా అర్థం చేసుకుంటాడు, ఓహో ఫ్లాట్లు పోయిన ఫ్లాట్లలో సగం మంది సొంత ఇంట్లలో ఉంటుంటే మిగతా వాళ్ళు 30 ఫ్లాట్లు రెంట్కి ఇవ్వడానికి ట్రై చేస్తే 150 మంది కంపీట్ చేస్తే రెంట్లు పెరుగుతున్నాయి, రెంట్లు దొరకలేవు. ఇది కరెక్ట్. మీరు ఎక్కడ పోయినా మీకు రెంట్లు దొరకలేవు, హాట్ కేక్స్ లాగా అది కాదు. మన 170 ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి కదా, అవి కూడా ఎవడైనా తీసుకొని ఉంటే ఈజీగా 150 మందికి ఒక తరవ ఫ్లాట్ వచ్చేస్తుండే. 20,000 రెంట్, 15,000 రెంట్కి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఉన్నవే 20-30 ఫ్లాట్లు. అమ్ముడు పోని ఫ్లాట్ 170. బిల్డర్ అయితే రెంట్కి ఇవ్వడా?
ఇప్పుడు కొన్నోడే రెంట్కి ఇస్తాడు, అవే ఉన్నాయి 30కి ఎంతమంది పోటీ పడుతుండ్రు, 100 150 మంది పోటీ పడుతుంది. న్యాచురల్లీ ఒకడు 15,000 ఇస్తా అంటే ఇంకోటి 20,000 ఇస్తాడు, 20,000 ఇచ్చేయడానికి ఇచ్చేస్తాడు. ఇట్లా చెప్తే ప్రజలు పడకుండా అవును ఇట్లా రెంట్కు డిమాండ్ ఏర్పడుతుంది అని అంగీకరిస్తాం. అంతేగాని మీకు డిమాండ్ తెలుసా, ఎవడైనా ఇట్లా పోయి చూసి రాగానే నెక్స్ట్ డే దొరుకుతలేదంటే ఉన్నవే 20 ఫ్లాట్లు, ఓనర్ రెంట్కి ఇయ్యాడు, బిల్డర్ రెంట్కి ఇయ్యాడు, అవి అట్లనే పడినాయి, ఎవడు తీసుకుంటలేడు. అమ్ముడు పోయిన 60 ఫ్లాట్లలో 50-60 ఫ్లాట్లలో ఒక 20-30 ఫ్లాట్లు రెంట్కి ఇస్తున్నాడు. కనుక న్యాచురల్ రెంట్స్ ఎక్కువ ఉంటాయి, అవైలబిలిటీ తక్కువ ఉంటుంది. ఇట్లా చెప్పే బదులు హాట్ కేక్స్ లాగా పోతున్నాయి. అంటే హాట్ కేక్ ఎక్కడ 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 ప్లమ్ కేకా, స్పాంజ్ కేకా, ఏ కేక్, బర్త్డే కేకా, న్యూ ఇయర్ కేకా, ఏ కేక్, ఎక్కడ కేక్ ఎక్కడ, ఏంది అది? దొరికింది హాట్ కేక్స్. ఎవడు హాట్ పరాటా అన్నాడు, హాట్ చపాతి అన్నాడు, వేడి వేడి అన్నంలాగా అమ్ముడుపోతున్నాడు, హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతాయి. మనం ఎప్పుడైనా కేక్ కొన్నప్పుడు కేక్ హాట్ ఉన్నది చూసిందా మీరు? ఎప్పుడైనా మీరు హాట్ కేక్స్ తిన్నారా? ఇంట్లో చేసుకుంటా కానీ హాట్ కేక్స్ తినలేము మనం, అన్ని సలవాళ్ళు ఉంటాయి, సర్ది ఉంటాయి. ఈ హాట్ కేక్స్ అనే ఒక పదాన్ని విపరీతంగా విచ్చలవిడిగా వాడితే అయిపోతుంది అనుకొని హాట్ కేక్స్ లాగా ఉంటాయి, హాట్ కేక్స్ లాగా ఉన్నాయి. నేను అందుకోసం మీకు అందరు చెప్తున్నా, ఇప్పుడు మనం చేసే జాబ్స్, వస్తున్న కాంపిటీషన్, ఇప్పుడు మీరు చూడండి 2026 తర్వాత హైదరాబాద్కి వలసలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. వలసలు ఎందుకు తగ్గుతాయి? ఎంప్లాయ్మెంట్కి ఆపర్చునిటీస్ లేవు, కన్స్ట్రక్షన్ రంగం కుదులబడుతుంది కనుక ఇక్కడ ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి. ఆపర్చునిటీస్ తగ్గిపోయినప్పుడు సిటీపై ప్రెషర్ తగ్గినప్పుడు మనకు నేను చెప్పిన మామూలు తిండ్లు మామూలు ఇవి మనకు చీప్గా దొరుకుతాయి. ఇప్పుడు అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది, జనసంఖ్య తక్కువ ఉంటుంది, తినే సంఖ్య తక్కువ ఉంటుంది, కాబట్టి మనకు చీప్గా అవైలబుల్ ఉంటాం. కానీ మనం ఎక్స్ట్రాడినరీ లైఫ్ స్టైల్స్ ఉంటే మనకు తప్పదు, గడ్డు కాలం తప్పదు. నేను అందుకోసం కాస్ట్ పై కంట్రోల్ పెట్టుకోండి. నేను కాంప్లికేటెడ్ లాంగ్వేజ్ యూజ్ చేయగలను నేను, కానీ ఈ లాంగ్వేజ్ అర్థమైతే లేదు. ఇదేమైనా ఇట్లా అంతా నెగిటివ్గా మాట్లాడతాను. నేను నెగిటివ్గా మాట్లాడతలేను, రాబోయే విషయం మీకు విషమంగా ఉంటుందని చెప్పడం తప్ప, అంతా బాగుంటుందని చెప్పాలని 2 నిమిషాలు పట్టదు. మీకు ఆదాయ మార్గాలు పెరగబోతుంది. ఇప్పుడు జ్యోతిష్యాలు చెప్తారు కదా, రాబోయే కుజగ్రహము దానివల్ల మీకు సంపాదన, మీకు వాహన యోగం ఉంది, మీకు ధనయోగం ఉంది, మీకు కుబేర యోగం ఉంది, మీకు ఆస్తులు కలిసి వస్తాయి, ఇవన్నీ చెప్పొచ్చు, ఫేక్ చెప్పొచ్చు. నేను బాబా నుండి దాంట్లో పిహెచ్డీ చేసి ఉంటాం. రాహు కేతు కలవడం వల్ల మీకు ధనప్రాప్తిగా కుబేర యోగం వస్తుంది, ఏమో చెప్పొచ్చు. మీకు వస్తలేదు, అది క్లియర్గా కనిపిస్తుంది. మీకు ఏ కుబేరుడు వచ్చినా వాడు ఇంట్రెస్టెడ్ చూసి పారిపోతాడు. ఊరిని అమ్మని వచ్చినా ఇక్కడ ఏంది ఇట్లనే ఇంట్రెస్టెడ్. ఇప్పుడు కుబేరుడు కూడా వస్తాడు, వచ్చి కూర్చుంటాడు, కూర్చొని చూస్తాడు ఏం జరుగుతుంది ఇక్కడ అంటాడు. చూస్తే ఏమో ఇంట్రెస్టెడ్స్ ఏమో ఇట్లున్నాయి, నాకు ఈ బోడి వాడి తీసుకొని నేను భూలోకాలను ఎందుకు కూడా వెళ్ళిపోతాడు. కుబేర యోగం ఉంది, కుబేర యోగం వచ్చింది, కుబేరుడు వచ్చిండు, కూర్చొని అక్కడ చూస్తే గ్రోత్ లేదు, పాడలేదు, ఇన్ఫ్లేషన్ అనేది తినేస్తుంది. ఇంకా నాకు కుబేరుడు వాల్యూ పోతుందని కుబేరుడు వెళ్ళిపోతాడు. నేను చెప్పేది అదే, కుబేరుడు వస్తాడు, అన్నీ కనిపిస్తాయి, అన్ని వాహన యోగాలు ఉంటాయి, గృహ యోగాలు ఉంటాయి, ఆస్తి యోగాలు ఉంటాయి, మీకు ధనప్రాప్తి కలుగుతుంది, అన్నీ ఉంటాయి. కానీ మీ జీవితాలు దుర్భరంగా మారుతాయి. అది ఎట్లా మారుతాయి అంటే నేను చెప్పినట్టు చేస్తే మారుతాయి, దుర్భరంగా అవుతాయి. నేను అందుకోసం ఫస్ట్ వేవ్లో అందరు కొట్టుకుపోతారు, తర్వాత సిచ్యువేషన్స్ చూసి మనం తగు చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ రాబోయే ఒత్తిడి ఎలా ఉంటుంది అనేది మనం ఊహించుకోగలం తప్ప మనం కళ్ళారా చూడలేము. ఎకనామిక్స్ ఒక లెవెల్ వరకు క్లారిటీ ఇస్తుంది, బియాండ్ దట్ క్లారిటీ మన పరిస్థితి ఏమి అనేది మనం అందరం తప్పకుండా ఆలోచించాలి. చాలామంది మీరు నెగిటివ్గా చెప్తుండ్రు, మీరు కాబోయేవే పాజిటివ్ ఉంటే చెప్తా, లేవు. పాజిటివ్ అంటే మీకు చాలామంది ఉంటారు పాజిటివ్ ఉండేటోళ్ళు, వాళ్ళని పట్టుకోండి. వాడు పాజిటివ్ 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 మీరు గుంతల పడి
బొంద పట్టే వరకు మీరు పాజిటివ్గా ఉన్నారండి, ఇంకా మీ తల మునగలేదు అంటాడు. మునిగిపోయాక సమాప్తం అంటాడు. అప్పుడు మీరు ఆలోచించడానికి మీకు ఏముంటుంది అప్పుడు కానీ. కనుక మీ అందరి మంచి కోరి నేను ఇలాంటి వీడియోస్ చేస్తున్నా. అప్రమత్తంగా ఉంటే మీకు రాబోయే కుబేర యోగాలు, ధనప్రాప్తి యోగాలు, ఆస్తి ఆస్తి యోగాలు ఇవన్నీ కలిసి వస్తాయి. లేదు విచ్చలు విడిగా ఉంటామంటే ఉన్న కుబేరుడు పారిపోతాడు, ఉన్న లక్ష్మీదేవి అక్కడక్కడ చూసి ఆమె గాలిలో వెళ్ళిపోతుంది. మీకు లోన్స్ తప్ప, ధూమావతి దేవి తప్ప ఇంకే దేవి ప్రాప్తి మీకు 2026 తర్వాత కలిగే సూచన లేవు. ధూమావతి దేవి అంటే లక్ష్మి యొక్క అక్కట. ఆమె దరిద్రానికి సంకేతం అట. అంటే లక్ష్మి అక్క దరిద్రం. ధూమావతి దేవి వచ్చి కూర్చుంటే మీ పరిస్థితి ఏముండాలి? అప్పుడు మళ్ళీ మంత్రం చదవాలి, ధూమావతి ధూమావతి నమః అని మనం ఇంకా ఆమెను సంతోషపెట్టుకోవాలి. అమ్మ తల్లి వెళ్ళిపోతల్లి అనాలి. అందుకోసం నేను ఏం చెప్తున్నానంటే, నా మాటలు మీరు కొద్దిగా సీరియస్గా తీసుకోండి, ఏం పర్వాలేదు. కొద్దిగా గలీజ్గా అనిపిస్తాయి, ఏం చేయాలి, తప్పదు. నేను చెప్పే నెగటివిటీని నమ్మండి. నమ్మలేదనుకోండి ఇంకా మీరు జీవితాంతం నెగటివిటీనే చూస్తారు తప్ప పాజిటివ్ అనే ఫ్యాక్టరే మీ జీవితాల్లో ఉండదు అని మీ అందరినీ హెచ్చరిస్తూ, రాబోయే సంవత్సరం మీ అందరికీ దేవుడు డబ్బుతో పాటు తెలివితేటలు కూడా ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లక్ష్మీదేవి వచ్చి ఉండేటట్టు, కుబేర దేవుడు వచ్చినా ఉండేటట్టు మీ పరిస్థితులు ఉండుగాక అని కోరుకుంటూ నమస్కారం.